ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. ప్రియ దేవుని బిడ్డలారా, మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. దేవుడు వినయమైన హృదయాన్ని చూసి ఆనందిస్తాడు. మనం మనల్ని తక్కువ కాకుండా దేవునిపై ఆధారపడి వినయంగా నడిచినప్పుడు ఆయన కృప మనపై విస్తరిస్తుంది. కృప అనేది దేవుడు మనకిచ్చే శక్తి. అది మన జీవితాన్ని ముందుకు నడిపిస్తుంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా దేవుడు మనల్ని నడిపిస్తాడు. నీకు వినయముగా నడిచిన ప్రతి దినము నా కృప నీ మీద సమృద్ధిగా కుమ్మరిస్తానని ప్రభువు చెబుతున్నాడు. అంటే మన జీవితంలో అహంకార స్వభావం ఉండకూడదు. విధేయత కలిగి ఉండాలి. దీనులుగా ఉండాలి. దేవుని యొక్క కృప మనం పొందుకోవాలంటే మనలో ఉన్న అహాన్ని, గర్వాన్ని, అహంకారాన్ని అన్నీ కూడా మనం విడిచిపెట్టాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే వాటిని విడిచిపెడతామో దేవుడు మన జ్ఞాపకం చేసుకుని క్షేమకరంగా నడిపిస్తాడు. దేవుడు తన సహాయమును, సన్నిధిని మనకు అనుగ్రహిస్తాడు. అందుకే అంటున్నాడు ఆయన, దేవుడు అహంకారులను ఎదిరించి, అంటే అహంకార స్వభావాన్ని ఎదిరించి దీనులకు తన కృపను అనుగ్రహిస్తానని చెబుతున్నాడు. మనము గర్వంగా ఉండకోకుండా అహంకార స్వభావాన్ని తీసివేసుకుని దీనులుగా ఉండి విధేయత కలిగి మనం నడిచి ఆయన ఇవ్వబోతున్న గొప్ప కృపను పొందుకుని ఆశీర్వాదం పొందుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకలో ఫలించి ఆశీర్వదించును గాక. ఆమేన్. తలలు వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. రాత్రంతా కాచి మరొక శ్రేష్టమైన దినాన్ని ఇచ్చారు. వేకుని లేచి మిమ్మల్ని ఆరాధించే ధన్యత, భాగ్యాన్ని నాకు అనుగ్రహించినందుకు మీ స్తోత్రం. మీ వాక్యం నాకైనా మాకు సెలవిస్తుంది. అహంకారాన్ని ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తారని. ప్రభానైనా మీరే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తా ఉన్నాం. మా జీవితంలో ప్రతి ఒక్క అహంకార స్వభావాన్ని, గర్వాన్ని కానీ ప్రభా మీకు వ్యతిరేకమైన అవిధేయత కానీ మా జీవితాల్లో లేకుండా కృప చూపించమని కోరుకుంటున్నాం. ఈ దినమంతా కూడా కాచి కాపాడమని ప్రార్థన చేస్తున్నాం. మా అందరి కుటుంబాలకు మీ కృప దయచేయమని కోరుకుంటున్నాం. నేను గర్భఫలాలు, వివాహ విషయాల్లో, ఉద్యోగ విషయాల్లో సహాయం చేయండి. అదేవిధంగా పుట్టినరోజులు, అదేవిధంగా వివాహ దినాలు జరుపుకుంటున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఈ దినమంతా కూడా మమ్మల్ని, మా కుటుంబాన్ని నడిపించండి. మీ సన్నిధి మా మీద దయచేయండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని ఈ ప్రార్థన యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.